హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు సంక్రాంతికి ఇంకొక డిఫరెంట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ కజ్జికాయల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. అవుట్ సైడ్ క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి ఇవి. క్విక్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే టెక్నిక్తో చేసి చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదాని తీసుకోవాలి. 2 స్పూన్స్ సూజీ రవ్వ, అంటే ఉప్మా నూక ఉంటుంది కదండి, దాన్ని తీసుకోవాలి. కొంచెం రుచికి సరిపడేంత సాల్ట్, బాగా కాచిన నెయ్యి ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేయంగానే ఇలా పొంగినట్టు వచ్చింది కదండి, అలా రావాలి. అదే రైట్ కన్సిస్టెన్సీ. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇలా ఉండలా చేసుకుంటే, ఇలా హోల్డ్ అయితేనే మన నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఈసారి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ డో లాగా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చపాతీ డోలాగా రెడీ చేసుకున్న దాన్ని 1కి 2 సార్లు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా స్మూత్గా అయ్యేలాగా రెడీ చేసుకోండి. ఈసారి అవుట్ సైడ్ లేయర్ హార్డ్గా అవ్వకుండా కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మూత పెట్టుకొని 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఈలోగా స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ వరకు గసగసాలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గసగసాలు చిటపటమని ఫ్రై అయిన తర్వాత మాత్రమే దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నేను ఒక 2 స్పూన్ల వరకు జీడిపప్పుని, ఒక 6 వరకు బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మాత్రమే 1 కప్పు వరకు కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఆన్ అండ్ ఆఫ్ చేశారంటే చక్కగా తరిగిన కొబ్బరికాయలాగా వస్తుందండి తురుము. చక్కగా దీన్ని కూడా దీంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే నేను పంచదారలోని యాలకుల పొడి వేసి మిక్సీ చేసుకున్నానండి. దాన్ని కూడా ఒక 1 or 2 స్పూన్స్ దీంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వంగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని దీంట్లో వేసేసుకోండి. వేసుకొని మొత్తం అంతా బాగా అప్లై అయ్యేలాగా ఈ వేడిలోనే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కొబ్బరికాయకి ఈ పంచదార అనేది పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ స్టఫింగే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ. ఈసారి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈసారి కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పిండి ముద్దని 1/2 అవర్ తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి. నాకు ఈరోజు ఆల్మోస్ట్ లైక్ 20 కజ్జికాయలు వచ్చాయండి ఈ 1 కప్పుకే. దాన్ని బట్టి మీరు కొలతని తీసుకొని చేసుకోండి. ఇలా ఒకదాన్ని బాగా స్మూత్ చేసుకొని ఇలా పిండిలోని డస్ట్ చేసుకొని చిన్న చిన్న చపాతీల్లాగా ఒత్తుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన రెసిపీస్ని వెంటనే చూసేయచ్చు. మొత్తం ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా ఏదన్నా ఒక మూతతో కానీ కట్టర్తో కానీ ఇలా ఒక షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఒత్తేవాళ్ళు అయితే అక్కర్లేదు. ఈసారి స్టఫింగ్ని ఒక 2 స్పూన్ల వరకు దీంట్లో వేసుకొని కేర్ఫుల్గా సీల్ చేసేసుకోండి. సీల్ చేసుకునేటప్పుడు ఎక్కడ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సింపుల్ అండి, అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసుకుందాన్ని సింపుల్గా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోర్క్తోని ఇంకొకసారి డబల్ సీల్ చేసేసుకోవాలి. కరెక్ట్గా కజ్జికాయ షేప్ కూడా వచ్చేస్తుంది. ఎలాంటి మౌల్డ్ని కూడా యూజ్ చేయక్కర్లేదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకొక స్టైల్లో కూడా చేసి చూపిస్తాను ఈసారి. ఇలా రెడీ చేసుకున్న చపాతీలోని ఒక 2 to 3 స్పూన్స్ వరకు స్టఫింగ్ని వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ని సీల్ చేసుకొని కట్టర్ ఉంటుంది కదండి, కట్టర్తో కట్ చేశారంటే చిన్న షేప్ అనేది డిఫరెంట్గా వస్తుంది. అలా నచ్చిన వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. బట్ ఎలా చేసినా సీలింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని రెడీ చేసుకోండి. ఈసారి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్కి సరిపడే అన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఒక 3 వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. నెక్స్ట్ బ్యాచ్ నుంచి 4 వరకు వేసుకోండి, పర్వాలేదు. ఆయిల్లో ఒకదానిపైన ఒకటి ఉండకూడదు. వేయంగానే బాటమ్ లేయర్కి టచ్ అయిపోతాయండి. స్లోగా 30 సెకండ్స్లోనే ఇలా పైకి పాప్ అవుతాయి. అవ్వంగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎవ్రీ 30 సెకండ్స్కి వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకుని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లోని మనం తయారు చేసుకున్న కజ్జికాయలన్నిటిని స్లోగా ఫ్రై చేసుకోండి. కంగారుగా చేశారనుకోండి పర్ఫెక్ట్గా రావు. ఇలా బుడగలు వచ్చి బాగా చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వేగినట్టండి. ఇలా వేగితే ఇలా చక్కగా చేసుకొని ఈ పండక్కి మీరు కూడా ఎలా వచ్చిందో ఈ రెసిపీని నాకు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్.